జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ పట్టణంలో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ 2వ వార్డులో ప్రజలతో ఆర్ఆర్ఆర్ సమావేశం ఏర్పాటు చేసి పరిసరాల బాగు కోసం తీసుకోవాల్సిన చర్యలతో పాటు చేపట్టాల్సిన బాధ్యతలను సూచించారు. మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ మున్సిపల్ కార్యాలయంలోని రెడ్యూస్ రీయూస్ రీసైకిల్ కి సంబంధించిన సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పొడి చెత్తలో పనికిరాని వస్తువులను ప్రజల నుండి సేకరించిన తర్వాత మున్సిపల్ కార్యాలయంలో ఆర్ఆర్ఆర్ సెంటర్ లో ఉంచుతారని తెలిపారు. వాటిని అవసరం ఉన్న బీదవారు తీసుకువెళ్లొచ్చని తెలిపారు. పనికిరాని పాత వస్తువులను ప్రజలు RRR సెంటర్ కు అప్పగించినచో వారికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అవార్డు ఇవ్వడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ గుర్రం రత్నాకర్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ విష్ణు, ముజీబ్, సిఓ జ్యోతి, వార్డ్ ఆఫీసర్ అస్లాం, ఆర్పీలు లహరి, పద్మ ప్రజలు పాల్గొన్నారు. మన దాన్ని వాడిన వస్తువుల్ని రీసైకిల్ వాడిన ఇవన్నీ వాడిన వస్తువులు మరి దీన్ని మళ్ళీ రీయూజ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఈ పాత వస్తువులు బట్టలు ఉన్నాయమ్మా, మీరు తీసుకపోయి ఎక్కడ వాడేస్తారు, మీరు డబ్బులు వాడేస్తారు, ఎటో గరీబ్ అయితే అదే ఇప్పుడు ఇచ్చిరు అనుకో. మేము రోడ్డు మీద ఇప్పుడు మనం గరీబ్లో ఎంతోమంది ఈ బట్టలు లేని కూడా ఎంతోమంది ఉన్నారు. ఈ రోడ్డు మీద పెట్టినాం అనుకో, ఒక షాప్ అక్కడ లాగా పెడతాం, వాళ్ళు అవసరం ఉన్నాయి వాళ్ళు తీసుకొని పోతే మనకు అట్లా చెత్తను తగ్గిపోతుంది. వాడిని మళ్ళీ వాడితే రోజు తగ్గిపోతుంది. అట్లా వేస్ట్ చెప్పులు కానీ ఇంట్లో సామాన్లు ఏమైనా డబ్బాలు కానీ స్టీల్ బౌల్ కూడా ఖరాబ్ అయ్యి వంగిపోయిన అవి ఉంటే అవి కూడా ఎవరన్నా తీసుకెళ్తారమ్మా. ఇలాంటి వేస్ట్ బుక్స్ ఉన్నాయి. ఈ బుక్స్ ఎంతోమంది పిల్లలకు బుక్స్ కొనడానికి డబ్బులు ఉన్నాయి, ఇవి తీసుకొని వాడుతుంటాం. వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది, మనకు చెత్త అనేది తగ్గిపోతుంది. అట్లా